నీట్ పేపర్ లీకేజ్ ఉదంతం మా ఈరోజు కూడా లోక్సభలో ప్రకంపనలు సృష్టించింది. ఆఫ్‌కోర్స్ ప్రభుత్వం యాంటీ పేపర్ లీకేజ్ బిల్లు తీసుకొచ్చింది. అంటే పేపర్ లీక్ కాకుండా ఒక చట్టాన్ని చేయటం కావచ్చు, దాన్ని బిల్లు కూడా తీసుకొచ్చి దాన్ని ఆమోదింపజేసుకుంది. బిల్లుకి ముందు ఆమోదానికి ముందు కొంతమందికి అందరికి మాట్లాడే అవకాశం ఇస్తారు కాబట్టి అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం ఇస్తారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నేత ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ చాలా స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు. ఆయన పెద్ద ఎత్తున ప్రభుత్వ తీరుని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. పర్టిక్యులర్‌గా అమిత్ షా తీరుని ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఆయన అసలు లోక్సభలో ఏం మాట్లాడారు ఏంటో తెలుసుకునే ముందు ఈ బిల్లు ఎందుకొచ్చిందో మనకు తెలిసిందే. నీట్ పేపర్‌లో వరుసగా లీక్ అవ్వడం వల్ల దాన్ని కండెమ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన జరిగి ఒక 25 రోజులు ఆందోళన జరిగాయి. సోనం వాంగ్‌చుక్ ఎవరైతే ఉద్యమకారుడు ఆయన కొన్నాళ్ళ పాటు నిరాహార దీక్ష చేశారు. ఒక 25 రోజుల పాటు. ఆ తర్వాత జేసీపీ వాళ్ళు ఆయనకి మద్దతు ఇస్తూ సీజీపీ కాంగ్రెస్ జనతా పార్టీ అభిజిత్ దిబ్కే ఆయన బృందం కావచ్చు, లేదంటే ఆయన నేతృత్వంలో చాలా పెద్ద ఎత్తున యువత రావటం కావచ్చు, ధర్నా చేయటం కావచ్చు, ఇదంతా జరిగింది. పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించడం, దాని మీద పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నిస్తారని చెప్పేసి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగం చేయించడం కానీ, లేదంటే లాఠీ చార్జ్ చేయడం కానీ, కొట్టడం కానీ ఇదంతా జరిగింది. దానికి మాట చర్చలు జరిగిన తర్వాత, కంప్లీట్‌గా చర్చలు జరిగిన తర్వాత అంటే పరస్పరం చర్చలు ముగిసిన తర్వాత కొన్ని డిమాండ్లు పెట్టారు. ఆ డిమాండ్లకు ఒప్పుకున్న తర్వాత ఆందోళన విరమించారు. సో, ఆ డిమాండ్లలో ఒకటి మరోసారి రిపీట్ కాకుండా నీట్ పేపర్ లీక్ ఏ పేపర్ కూడా లీక్ కాకుండా బిల్లు తీసుకురండి, ఒక చట్టాన్ని కఠినతరం చేయండి అని చెప్పేసి ఒక డిమాండ్ ఉంది కాబట్టి, ఆ డిమాండ్‌లో భాగంగా యాంటీ పేపర్ లీకేజ్ బిల్లుని తీసుకొచ్చారు. దాన్ని పార్లమెంట్‌లో పెట్టారు. లోక్సభలో పెట్టారు. దాన్ని మేబీ మెజారిటీ పవర్ ఉంది కాబట్టి డిస్కషన్ తర్వాత దాన్ని ఆమోదింపు చేసుకున్నారు. రేపటికి సభ వాయిదా పడింది. అది సెకండరీ. సో, బిల్లు ఆమోదానికి ముందు రాహుల్ గాంధీ చేసిన స్టేట్మెంట్ కూడా కొంత ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఆయన ఏమన్నారు ఏంటనేది ఒకసారి చూద్దాం. And I'm very happy today to see that the so-called Home Minister of this country does not have the courage to come and sit here. He does not have the courage. సో కాల్డ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా అంటే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఆయనకి ఈరోజు లోక్సభని ఫేస్ చేయడానికి అంటే ఈ యాంటీ పేపర్ లీక్ బిల్లు పెడుతున్న సమయంలో కూడా రాలేదు. ఆయనకి ధైర్యం లేదు, కరేజ్ లేదు అని చెప్తున్నారు ఆయన. To come and sit here, sir, please. आज प्रश्न I saw the Home माननीय Minister. मंत्री जी बैठे हैं, जिनका विधेयक है वो बैठे हैं. I saw the Home Minister, sir. Carcade. Sir, I saw the carcade. 30 cars. With the Home Minister sitting inside the car. Like that. Looking. Shaking. ఆయన కాన్వే నేను చూసాను. అమిత్ షా కాన్వే చూశాను. ఆ కాన్వేలో ఆయన సీట్లో కూర్చొని వణికిపోతున్నట్టు కనిపిస్తున్నాడు. దానికి కారణం ఏంటో మనకు తెలిసింది అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే ఆయన భయంతో వణికిపోతున్నాడు లోక్సభ రావడానికి, విపక్షాలు దాటిని తట్టుకోలేక చేసింది తప్పే అనే ప్రాస్పెక్ట్ అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. ఈ మధ్యలో అబ్స్ట్రక్ట్ చేస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు బీజేపీ ఎంపీలు. Why is the Home Minister not here today? The Home Minister is not here today because he's not here today because he is scared. ఆయన ఎందుకు లేడు అంటే ఆయన భయపడ్డాడు. అందుకే ఇప్పుడు లేడు ఈరోజు. యాంటీ పేపర్ లీక్ బిల్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి పేపర్ లీక్ని కండెమ్ చేస్తూ పెద్ద పెద్ద ఆందోళన జరిగితే వాటిని నియంత్రించేందుకు యాంటీ పేపర్ లీకేజ్ బిల్లు తీసుకొస్తే ఆ బిల్లు సమయంలో కూడా ఆయన లేడు. ఎందుకు లేడంటే ఆయన భయపడ్డాడు అని చెప్తున్నారు. He is the Home Minister, sir. కంటిన్యూస్గా లోక్సభ బీజేపీ ఎంపీలు ప్రొటెస్ట్ చేస్తున్నారు. అంటే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తప్పుపడుతూ మీ హయాంలో చాలా పేపర్ లీకేజ్ అయినాయి, మీ మన్మోహన్ సింగ్ చేశాడా లేదా మీరు చేశారా, లేదంటే చాలా రాష్ట్రాల్లో మీ పాలనలో సరిగాయి, ఒక్కరైనా చేశారా రాజీనామా అన్నట్టుగా అడుగుతున్నారు అక్కడ బీజేపీ ఎంపీలు. यही व्यवस्था रहती है सदन के अंदर. Sir, the Home Minister. Sir, the Home Minister authorized
కూర్చోమంటారా మాట్లాడించే అవకాశం ఇస్తారా అన్నట్టుగా క్వశ్చన్ చేస్తున్నారు స్పీకర్ని. He put pellets into the bloods of our students. He ordered the students of India to be shot. क्या बोल Sir, sir, the Home Minister. Sir, the Home Minister authorized the shooting of our students, sir. He put pellets into the blood of our students. సో లాస్ట్లో ఏమన్నారంటే ఆయనే స్వయంగా హోంమంత్రే ఆథరైజ్ చేశాడు ఇది షూటింగ్ చేయమని, పెల్లెట్ గన్స్తో వాళ్ళని గాయపరచమని చెప్పి, లాఠీ చార్జ్ చేయమని చెప్పి, టేర్ గ్యాస్ చేయమని చెప్పేసి మొత్తం హోంమంత్రి అమిత్ షా కన్సర్న్లోనే ఆయన చెప్తేనే చేశారు. అందుకే ఆయన భయపడి ఈరోజు రాలేదు, ఈరోజు మనల్ని ఫేస్ చేయలేకపోయాడు అని చెప్తూ అమిత్ షా తీరుని కండెమ్ చేస్తూ రాహుల్ గాంధీ మాట్లాడినట్టు అఫ్కోర్స్ దీనికి కౌంటర్గా బీజేపీ సంబంధించి మంత్రి, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కావచ్చు కొంతమంది కౌంటర్ ఇచ్చారు. అఫ్కోర్స్ జనరల్గానే విపక్షం మాట్లాడే మాటలు కొద్దిగా ఫ్లేరప్ అవుతూ ఉంటాయి నేపథ్యంలో రాహుల్ గాంధీ కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాల మీద చాలా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇస్తూ ఉంటారు, క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ నీట్ పేపర్ లీకేజ్ సంబంధించి పర్టికులర్గా హోంమంత్రి అమిత్ షా తీరుని కండెమ్ చేస్తూ ఆయన మాట్లాడింది మనం ఇప్పటిదాకా చూసాం అనమాట. సో నీట్ పేపర్ లీకేజీ ఉదంతాన్ని కోట్ చేస్తూ దాన్ని భవిష్యత్తులో పేపర్ లీకేజీలు కాకుండా జరిగే ప్రక్రియ ఏదైతే ఉందో చట్టం తీసుకొచ్చే ప్రక్రియ, ఆ చట్టంలో భాగంగా ఒక బిల్లు తీసుకొచ్చి దాన్ని ఆమోదింపు చేసుకునే క్రమంలో హోమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీగా ఉండి ఆయన ఎందుకు అటెండ్ కాలేదు, ఆయన ఓన్లీ కేవలం భయపడ్డాడు కాబట్టి రాలేదు. ఈ విధంగా అతను చేసిన నేరం, ఈ విధంగా విద్యార్థుల మీద అతను చేసిన దురాగతం మొత్తం కూడా నేరంగా తప్పుగా అందరికీ అర్థమైపోయింది కాబట్టి మమ్మల్ని ఫేస్ చేయలేక ఆయన రాలేడు అనేది ఆయన చెప్తున్నటువంటి సారాంశంగా అర్థమవుతుంది. అఫ్కోర్స్ దానికి కౌంటర్ బీజేపీ వాళ్ళు కూడా బలంగానే ఇచ్చారు. సో ఓవరాల్గా ఈరోజు జరిగిన ఈరోజు జరిగిన లోక్సభ జరిగినటువంటి పరిణామాల్లో మాత్రం లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడిన బయట కావచ్చు, లేదంటే ఆయన ఇచ్చిన స్పీచ్ కొంత హైలైట్గా నిలిచింది. సో అఫ్కోర్స్ దీని తర్వాత మరి కొంతమంది మాట్లాడిన తర్వాత బిల్లుని పాస్ చేయించుకున్నారు. అఫ్కోర్స్ లోక్సభలో ఎక్కువ సభ్యులు ఉన్నది ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి ఎక్కువ మద్దతు సభ్యులు ఉన్న ఏ బిల్లు అయినా సరే పాస్ అవుద్ది. అలానే ఈరోజు కూడా పాస్ అయింది.